హే గైస్, నేను మీ రోహిత్ సూరిశెట్టి అండ్ అందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ మెయిన్స్ అందరూ విజయవంతంగా ఫినిష్ చేసిన వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ లెస్ దాన్ 2 వీక్స్లో మనకి అందరికీ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఉంది కదా. సో దాని గురించే ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. అసలు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ వచ్చేదానికి అలాగే జేఈ మెయిన్స్కి కూడా ఏవేవి బుక్స్ ఫాలో అవ్వచ్చు, ఆల్రెడీ ఫాలో అవుతున్నట్టయితే ఎలా దాన్ని ఇంకా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, టైం మేనేజ్మెంట్ ఏంటి అన్నది ఈ ఒక చిన్న షార్ట్ వీడియో అనమాట. సో స్టార్టింగ్ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వెళ్దాం ఎలా చేయాలి. అండ్ ఆల్సో ఐ గివ్ యూ సమ్ బుక్ రికమెండేషన్స్ ఫర్ రివిజన్, ప్రాక్టీస్, మాక్ టెస్ట్, వాట్ నాట్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ మ్యాథమెటిక్స్. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మీ అందరికి కూడా ఏంటి మీ ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది కింద కామెంట్స్లో తెలియచేయండి. మ్యాథ్స్కి అయితే నేనైతే మ్యాథ్స్లో చాలా బాగా చేసేవాడిని. అంటే మ్యాథ్స్లో మీకు ఏం కావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలన్నమాట. అంటే అరే ఇది ఎలా చేయాలి అన్నది మనం బ్రెయిన్ స్టార్మింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఐడియాస్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో నేనైతే నేను ఏం ప్రిఫర్ చేస్తాను, మీరు ఏ అయితే కోచింగ్ సెంటర్లో ఉన్నారో ఆ కోచింగ్ మెటీరియల్ ఫుల్గా చేయాలి. ఓకే, 100%. దాని తర్వాత మీకు ఇంకా ప్రాక్టీస్ సరిపోవట్లేదు అనిపిస్తే దెన్ యూ కెన్ గో ఫర్ సింగేజ్. ఓకే, సింగేజ్, ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ఇలా సెపరేట్ బుక్స్ ఉంటాయన్నమాట. అందులో కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఇవి సాల్వ్ చేయొచ్చు. ఇంకా టైం ఉంటే అఫ్కోర్స్ ఈ రెండింటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అది పక్కా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలాగో చేయాలి. ఓకే, దాని తర్వాత మనకి ఇంకా ఏముంటుంది, మనకి మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటుంది, అవి కూడా మనం పక్కా సాల్వ్ చేయాలన్నమాట. ఇది మ్యాథ్స్కి అనమాట. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ ఒక చూపిస్తాను. నా దగ్గర మాక్ టెస్ట్ పేపర్స్ అయితే బుక్స్ ఉంది. సో అంటే ఇలా మార్కెట్లో చాలా బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మాక్ టెస్ట్ జేఈ అడ్వాన్స్డ్ పేపర్స్ అని. సో నాకైతే ఇది ఆస్వాల్ బుక్స్ వారి జేఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ పేపర్ బుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీ అందరికీ షేర్ చేస్తున్నా. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ బుక్స్ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే మంచి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా వస్తుంది ఈ లింక్ ద్వారా బుక్ చేస్తే. సో ఇదేనమాట. సో నా దగ్గర మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ పేపర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కవర్ చేస్తారు. సో ఈ బుక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి బికాస్ మాక్ టెస్ట్ ఆర్ క్రూషియల్. సో నెక్స్ట్ గోయింగ్ టు ఫిజిక్స్. ఫిజిక్స్ అన్నసరికి మన అందరికీ కొంచెం అరే ఫిజిక్స్ కొంచెం టెన్షన్ అన్నది కనబడుతుంది. బట్ నథింగ్ టు వరీ అబౌట్ ఫిజిక్స్ అట్ ఆల్ బికాస్ ఫిజిక్స్ అంటే అఫ్కోర్స్ చాలా వరీ అవ్వాల్సి ఉంది. బట్ ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్ ఎట్ బేసిక్స్ దెన్ యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే వాడు ఏదో పెద్దవి అడగడు. క్వాంటమ్ ఫిజిక్స్లో అంతంత పెద్దవి ఏం అడగడు. వాడు అడిగేవన్నీ సింపుల్ ఉంటాయి. సింపుల్, ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్, ఫార్ములా, యూ అప్లై. బట్ జేఈ మెయిన్స్కి జేఈ అడ్వాన్స్కి ఫిజిక్స్లో అయితే ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే జేఈ మెయిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తుంది. జేఈ అడ్వాన్స్లో అలా కాదు, 2-3 చాప్టర్స్ క్లబ్ చేసి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫస్ట్ అటెంప్ట్ రాసినప్పుడు నాకు రొటేషనల్ మెకానిక్స్ అంత రాదనమాట. అండ్ వెరాజ్ నాకు ఈ చాప్టర్స్ అని బాగా వచ్చాయి, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ వచ్చు, దీన్ని మిక్స్ చేశాడు, ఎలక్ట్రిసిటీ, రొటేషనల్. నేను ఆ క్వశ్చన్ సాల్వ్ చేయలేను బికాస్ నాకు రొటేషనల్ కాన్సెప్ట్ లేదు. మరీ రొటేషనల్లో పెద్ద లెవెల్లో ఏమైనా కావాలంటే లేదు, చిన్న బేసిక్కే. బట్ యూ హ్యావ్ టు నో ఆల్ ద కాన్సెప్ట్స్ అనమాట. సో ఫిజిక్స్కి నా రికమెండేషన్ అయితే హెచ్సి వర్మ. అంటే ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది, అన్ని ప్రాబ్లమ్స్ అందులో రావాలి. లైక్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, థియరిటికల్ ప్రాబ్లమ్స్ అండ్ వాడు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ ద సేమ్ ఆర్డర్. క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4 అలా 20 వరకు ఉంటే 20 అలా ప్రతి క్వశ్చన్. బికాస్ మళ్ళీ చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ బికాస్ సేమ్ క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు వచ్చేయచ్చు అనమాట. సో హెచ్సి వర్మ అండ్ దెన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఇఫ్ యూ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ టు బేసిక్స్, థియరిటికల్ అరే కొంచెం స్ట్రాంగ్ లేదేమో ఈ చాప్టర్లో అనుకుంటే దెన్ గో ఫర్ ఎన్సీఆర్టీ. దట్ ఈస్ వాట్ ఐ విల్ సజెస్ట్. దీని తర్వాత అరిహాంత్ పబ్లికేషన్స్ వాళ్ళది డీసీ పాండే బుక్స్ కూడా ఉంటాయి. అది ఇఫ్ యూ హ్యావ్ మోర్ టైమ్ అండ్ ప్రాక్టీస్ ఇంకా కావాలి, నాకు సరిపోవట్లేదు, అఫ్కోర్స్ మీ కోచింగ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి, దాంతోపాటు ఇంకా సరిపోవట్లేదు అంటే అరిహాంత్ డీసీ పాండే ఉంటుంది, అది కూడా మంచి ప్రాక్టీస్ అవుతుంది. బట్ రెస్నిక్ హాలిడే, ఇరిడో ఇలాంటి బుక్స్ అయితే ఐ డోంట్ రికమెండ్ బికాస్ అవన్నీ చాలా హై లెవెల్. అంత లెవెల్ మనకు అవసరం లేదు, అది ఇంజనీరింగ్ లెవెల్లో ఉంటుంది, అంత అయితే టెస్ట్ చేయరు జేఈ అడ్వాన్స్. సో హెచ్సి వర్మ, డీసీ పాండే, అరిహాంత్ ఇంకా టైం ఉంటే. అండ్ బేసిక్స్ కోసం ఇది మన కోచింగ్ కానీ లేకపోతే మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, ఐపీఈ స్టేట్ బోర్డ్ కూడా సేమ్. అంటే స్టేట్ బోర్డ్, ఎన్సీఆర్టీ ఏం డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఇదనమాట ఫిజిక్స్కి. అండ్ అఫ్కోర్స్ ఫిజిక్స్లో కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పక్కా సాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ అహెడ్. సో మనందరికీ చాలా ప్రాబ్లమాటిక్ అయిన సబ్జెక్ట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అనేది ఎప్పుడు ఒక మిస్టరీగానే ఉండిపోతుంది బికాస్ ద సిలబస్ ఈజ్ హ్యూజ్. గుర్తు పెట్టుకోవాలంటే చాలా ఉంటుంది, అసలు అంతా మనం గుర్తు పెట్టుకోలేం కూడా.
బట్ దీనికి ఒక చిన్న అంటే టాక్టిక్స్ నేను యూజ్ చేసేవాడిని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఇన్ఆర్గానిక్ కానీ ఒక షీట్లో రాసుకోండి అన్ని ఫార్ములాస్ కానీ ఏంటి ఈక్వేషన్స్ రీఏజెంట్స్తో సహా. మళ్ళీ చెప్తున్నా, ఎన్సీఆర్టీ కెమిస్ట్రీకి అయితే నో అదర్. అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ యూ హ్యావ్ టు బి ఎంత తరో ఉండాలంటే ఏ పారాగ్రాఫ్ ఇచ్చినా ఆ పారాగ్రాఫ్ మీరు చెప్పేసేలా ఉండాలి. ఆ పారాగ్రాఫ్ ఏ పేజ్లో ఏ చాప్టర్ నుంచి వచ్చింది అన్నీ అంతలా ఉండాలన్నమాట ఎన్సీఆర్టీ. డోంట్ మిస్ అవుట్ ఎనీ ఈక్వేషన్ అట్ ఆల్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ, ఇంక్లూడింగ్ రీఏజెంట్స్ అండ్ ఆల్సో టెంపరేచర్స్ అవన్నీ కూడా తెలియాలన్నమాట. ఈ ఈక్వేషన్ ఉంది, కెటలిస్ట్ ఏంటి, రీఏజెంట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలన్నమాట. సో ఇవన్నీ తెలిస్తే ఇట్ బికమ్స్ ఈజియర్. ఇవన్నీ నేనైతే ఏం చేసామంటే ఒక చార్ట్ పేపర్ స్టిక్ చేసుకోండి, అందులో అవన్నీ రాసి మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో ఇంట్లో దాని ఆపోజిట్లో అతికించండి. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే డైలీ యూ కీప్ వాచింగ్ దట్ అండ్ ఎప్పుడు ఒక 10% 20% అయినా రిజిస్టర్ అవుతుంది, విచ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిజిస్టర్ అనమాట ఆల్ దీస్ డేస్. ఎంత గుర్తుపెట్టుకున్నా గుర్తుండట్లేదు అని అనిపిస్తుంది, దాంట్లో ఒక 20% అయినా ఎక్కుతుంది. ఓకే, సో ఎన్సీఆర్టీ అయిపోయింది. దాని తర్వాత నేను ట్రిక్ కూడా చెప్పాను ఎలా మీరు అని గుర్తుపెట్టుకోవచ్చు, మెమరైజేషన్ ట్రిక్ ఒకటి. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ కోర్స్ మీరు ఎలాగో చేస్తారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అంటున్నాను కాబట్టి నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా మార్కెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకి కనబడుతుంది. జేఈ అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్. ఇది లాస్ట్ 22 years సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి జేఈ అడ్వాన్స్డ్కి. ఇలాగే జేఈ మెయిన్స్ కూడా ఉంటుంది. ఇది నేను చూపిస్తుంది అయితే ఆస్వాల్ బుక్స్ వారి పబ్లికేషన్స్ అనమాట. సో లింక్ ఎవరికైనా ఈ బుక్ కావాలంటే నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ బుక్స్, బికాస్ మీకు తెలుస్తుంది ఎంత డిఫికల్టీ లెవెల్లో ఇస్తున్నాడు. సో ఎక్కడ మనం వీక్ ఏరియాస్ ఉన్నాం, ఇంకా ఎక్కడ ఫోకస్ చేయాలన్నది ప్రీవియస్ ఇయర్ అండ్ మాక్ టెస్ట్ పేపర్స్ కూడా తెలుస్తుంది అనమాట. సో మాక్ టెస్ట్ పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ జేఈ అడ్వాన్స్ మాక్ టెస్ట్, దిస్ ఇస్ ప్రీవియస్ ఇయర్. సో ఇవన్నీ కూడా లింక్స్ అయితే ఇస్తాను, సో మీరైతే మిస్ అవుట్ అవ్వకుండా చూడండి. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇంకా ప్రాక్టీస్ సరిపోవట్లేదు అనుకుంటే దెర్ ఇస్ వన్ బుక్ కాల్డ్ బాలాజీ పబ్లికేషన్స్ వారితో ఎంఎస్ చౌహాన్ ఒక బుక్ ఉందన్నమాట. సో ఆ బుక్లో మంచి రియాక్షన్స్, మంచి ప్రాక్టీస్ ఏదో అవుతుంది. దాని సొల్యూషన్స్ కూడా కొనుక్కోండి. బికాస్ నేను ఎందుకంటున్నా అంటే ఈ దీంట్లో మీకు తెలియదు అనుకోండి, యూ డోంట్ అంటే ఏదో ఆన్సర్ మీరు చూసి దాని ప్రకారం ఎలాగా అయి ఉంటుంది. డోంట్ గో బై అజంప్షన్స్, నో ద ఎగ్జాక్ట్ మెకానిజం. ఆ మెకానిజంని అప్లై చేయండి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో సొల్యూషన్స్ కూడా గో త్రూ థరోలీ. ఓకే, సో ఇది కెమిస్ట్రీ గైస్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎన్సీఆర్టీ, మీ కోచింగ్ మెటీరియల్, దాని తర్వాత బాలాజీ పబ్లికేషన్స్ ఫర్ ఫిజికల్, ఆర్గానిక్. సో ఇవన్నీ చేస్తే మీరు గ్యారంటీ చాలా సక్సెస్ఫుల్ అవుతారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అండ్ దీంతో అయితే నేను ముగించబోతున్నాను ఈ వీడియో. అండ్ ఇంకా మీకు ఏమైనా మంచి క్వశ్చన్స్ కానీ ఇంకా ఏమైనా డౌట్స్ ఇంకా మిగిలిపోయి ఉంటే కింద కామెంట్స్లో చేయండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయండి. ఓకే, నేను ఐ విల్ గెట్ బ్యాక్ ఇమీడియట్లీ. అండ్ లాస్ట్లో తమ్నైల్లో చూసే ఉంటారు, చిన్న గివ్ అవే అలర్ట్ కూడా ఇస్తున్నాను. సో ఐఎమ్ గివింగ్ అవే దిస్ ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ టు 1 lucky person. నేను గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఈ వీడియోని స్క్రీన్ షాట్ తీసి మీ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయడం అంతే. అండ్ ఐ విల్ చూస్ 1 lucky winner అవుట్ ఆఫ్ దట్. Rohit_Surisetti నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో స్క్రీన్ షాట్ అట్ ఎనీ పాయింట్, నా సబ్స్క్రైబ్ కూడా అయి ఉండాలి. ఓకే, అండ్ వీడియోస్ స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి స్టోరీలో అండ్ ట్యాగ్ చేయండి. అఫ్కోర్స్ పబ్లిక్ అయి ఉండాలి. ఇది ప్రైవేట్ ఉంటే స్క్రీన్ షాట్ నాకు డిఎంలో పంపించండి, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అప్పుడు ఏం చేయాలంటే నాకు ఈమెయిల్ పెట్టండి, స్క్రీన్ షాట్ SURISETTY7@gmail.com. Surisetti Rohit 7@gmail.com. ఇది నా ఈమెయిల్ ఐడి అనమాట. సో స్క్రీన్ షాట్ అక్కడైనా పెట్టచ్చు, బట్ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ అందరికీ ఉంటుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఐ విల్ చూస్ 1 lucky winner బిఫోర్ ఒక 1 weekలోనే నేను మీకు ఇంటికి పంపిస్తాను. లక్కీ విన్నర్ ఎవరో అయితే నేను పింగ్ చేస్తాను, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఐ విల్ సెండ్ డైరెక్ట్లీ టు యువర్ హోమ్. సో లుకింగ్ ఫార్వర్డ్ గైస్, మీరు కూడా ఈ బుక్స్ వెంటనే తీసుకొని ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ మీన్ వెల్ ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలాగే పిన్ కామెంట్స్లో డూ చెక్ ఇట్ అవుట్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. సో టేక్ కేర్ అండ్ గుడ్ బై.